దేవుని సన్నిధానం గురించి పరచమని యేసునామమున బట్టి వేడుతున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం చదువుకుందాం. చదువుతాం. 14వ వచనం, రోమా పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించి వారి పాదములతో సుందరమైనవని రాయబడి ఉన్నది. ఇక్కడ 2 మాటల యొక్క రోమా పత్రిక 10వ అధ్యాయంలో 14వ వచనంలో 2 మాటలు తీసుకుందాం. చాలా మంచి మాటలు విందాం. పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడుకుంటున్నాడు కనుక మనం జాగ్రత్తగా విందాం. దేవునిలో వాక్యానికి లోపడదాం, దాని ప్రకారం జీవిద్దాం. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, 1. 2, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, 3, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు. 3 విషయాలు కనిపిస్తున్నాయి. అంటే విశ్వాసం లేకుండా ప్రార్థన ఎలా చేస్తారు? మొదటి మాట, వాక్యాన్ని వినకుండా ఎట్లు ఏ విధంగా జీవిస్తారు? 2 విషయాలు మనకి ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. మొదటిగా మనం ఆలోచన చేస్తే, చెప్పబడిన వాక్యం మనం జాగ్రత్తగా వినాలి. వాక్యము అంటే వాక్యం చెబుతున్నప్పుడు అది చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుచేతనంటే వాక్యము నిర్లక్ష్యం చేయడం చాలా నష్టపోతాం నిర్లక్ష్యం చేస్తే. అందుకే ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, ఎవరున్నారు ప్రార్థన చేసేవారు? వాక్యాన్ని ఎవరు వింటున్నారు? వాక్యం వింటేనే కదా ప్రార్థన చేస్తారు, వాక్యం వింటేనే కదా దానికి లోబడతారు. ఇలాగ మనం అన్ని కూడా ఆలోచన చేస్తే, ఇంకా చూస్తే మత్తయి సువార్త కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగం చూద్దాం. 5వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులైనకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధించాడు. అంటే ఇలాగ మాట్లాడడం ప్రారంభించాడు. అంటే ఎలా మాట్లాడాడంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మొదటిగా ఏం చేయాలి? నీకు అర్థం కావాలంటే మొదటి నువ్వేం చేయాలి? ఏదైనా నీకు అర్థం కావాలంటే, ఏదైనా చెయ్యాలంటే నీకు ఏం కావాలని ముందు ప్రశ్న. అర్థం కాదు. ఒక విషయం నువ్వు నేర్చుకోవాలంటే, ఒకటి నువ్వు చెయ్యాలంటే మొదటిగా ఏం చేయాలంటే ఇలా వెరీ ఏమినాలి? తక్కువగా చెప్పాను. ఓకే, వినాలి. వినకపోతే నువ్వు ఎలా నేర్చుకుంటావు? ఏం చేస్తావు? అది ఏ పనైనా కావచ్చు కదా. వినకుంటే నువ్వు ఎలా తయారైపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? బాగా గుర్తుపెట్టుకోవాలి మాట. నువ్వు వింటేనే కదా ఏదైనా చేయగలవు.
వినకపోతే చేయగలమండి? చేయగలం. అందుకే మొదటిగా వాక్యము పలికినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు మొదటిగా వినాలి. వినకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. వినకపోతే నువ్వు విశ్వాసం ఉండదు, ఏది చేయలేవు నువ్వు. అంటే అప్పుడు నీలో ఏమొస్తుంది? అవిశ్వాసం కలుగుతుంది, అపనమ్మకం కలుగుతుంది. అందుకే రోమపత్రికలో మనం చదివాం కదా, వీరికి విశ్వాసం లేకుండా ఎలా ప్రార్థన చేస్తారు? వీరు వినకుండా ఏం చేస్తారు? వీరు చెప్పిన వారు వినకపోతే వీరి పరిస్థితి ఏంటి అని అపోస్తలుడైన పౌలు రోమపత్రిక రోమిలకు రాస్తున్నాడు. మీకు ఎలా తెలుస్తుంది? అందుచేత మీరు ఏం చేయాలి? వాక్యం వినాలి. వాక్యం వినాలి. వెంటనే వాక్యం వచ్చినప్పుడు నీవు చెవులు మూసుకున్నావు అనుకో, నీకేం అర్థమవుతుంది? నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కదా. అందుకే మాట వినటం వల్ల విశ్వాసం కలుగును. వినటం వల్ల విశ్వాసం కలుగును. విశ్వాసం కలిగినప్పుడు నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయడం మొదలు పెడతావు. అని చదివి కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం చూద్దాం. పాత నిబంధన గ్రంథము ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 10వ వచనం చదువుదాం. విందురని నేను ఎవరితో మాట్లాడదను? ఎవరి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు. చాలు, వారి మనసు సిద్ధపరచుకోరు కనుక మన చదవడం కనుక వినలేకపోయేది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరించరు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చూసారా? వినకపోతే ఏమవుతుంది? వాక్యం వినకపోతే ఏం జరుగుతుంది? వారికి సంతోషం ఎలాగుంటుంది? వారికి ఆనందం ఎలాగుంటుంది? అందుకే చదువుతాం. మళ్ళా చూడండి. విందురండి నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు. వినడానికి ఇష్టపడాలి, వాక్యం మీద మనసు ఉంచారు, వాక్యాన్ని వినలేరు, చెప్పింది మనసు హృదయంలో భద్రపరచుకోరు. కనుక ఇక్కడ చూడండి, కనుక వినలేకపోయి ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరిస్తారంట కొన్ని రోజులకి. అంటే వినకపోతే ఏ స్థితికి వచ్చేస్తారంటే, తృణీకరించారనుకో దేవుని వాక్యాన్ని, పరిస్థితి ఏంటి? వాక్యాన్ని మనం తృణీకరిస్తే పరిస్థితి ఏంటి? మనం బ్రతకగలమా? బ్రతకగలమా? అందుకే మొదటిగా మనం ఆలోచన చేస్తే వాక్యము మొదటిగా వినాలి జాగ్రత్తగా. మనం మందిరానికి ఎందుకు వస్తాం? దేవుని మందిరానికి ఎందుకు వస్తాం? దేవుని సన్నిధికి ఎందుకు వస్తామండి? దేవుని మాటలు వినడానికి. నిజంగా నీవు వింటే కనుక మొదటి అందుకే చెప్తున్నాను, విశ్వాసం పెరుగుతుంది నీకు. ప్రగాఢమైన విశ్వాసం దేవుని పట్ల నీకు పెరుగుతుంది, నమ్మకము కలుగుతుంది. ఈ వాక్యం గారు వినకపోతే అది వ్యర్థమే. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను ఎవరికి చెప్పను? ఎవరు వింటారు? ఎవరికి వచ్చి నేను సాక్ష్యం చెప్పను? వారిని వాక్యం వినట్లేదు కనుక వారిని వాక్యాన్ని తృణీకరిస్తారు అని చివరి మాటలు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం వెళ్దాం. సామెతల గ్రంథం సామెతల గ్రంథము 7వ అధ్యాయం 7వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. నా కుమారుడా, నా మాటలను మనస్సును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద
దాచిపెట్టుకొనుము. మరలా చదవండి. నా కుమారుడా, నా మాటలను మనసులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. రెండు విషయాలు కనబడుతుంది. వాక్యము, దైవ సేవకులు చెప్పిన మాటలు నువ్వు వినాలి. వినడం మాత్రమే కాదు, మనసు పెట్టాలి. ఏం పెట్టాలి? ఏం పెట్టాలండి? మనసు పెట్టాలి. అది ఇక్కడ నా కుమారుడా, నా మాటలను నీ మనసును ఉంచుకొనుము. మనసులో పెట్టుకోవాలి. దేవుడి మాటలు మనసులో పెట్టుకోవాలి. మొదటిగానే నీ వినకపోతే, దేవుడి మాటలు వినకపోతే నీ మనసు ఎక్కడిపోతుంది అంటే, మనం ఇక్కడ ఆలోచన చేస్తే వాక్యానికి మనము చెప్పాలంటే లోబడాలి. ఇప్పుడు ఫస్ట్ దేవుడి మాటలు విన్నావు, ఇప్పుడు వాటి మీద ఏమి ఉంచాలి? మనసు ఉంచాలి. ఇప్పుడు మనసు ఉంచిన తర్వాత ఏం చేయాలి తెలుసా? నీ హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి. ఆ వాక్యాన్ని నీ మనసులో పెట్టుకొని నీ హృదయంలో వాటిని భద్రపరచుకోవాలి. ఏ విషయంలో మనం ఎన్నో విషయాలు మనం వింటున్నాం కనుక మనం ఇంకా చూసుకుంటుంటే, ఇంకా అపోస్తల కార్యాలు చూస్తే నిజంగా నువ్వు దేవుడి మాటలు విన్నప్పుడు, నిజంగా నీ మనసులో ఉంచుకున్నప్పుడు, వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఇప్పుడు ఏం చేస్తావు తెలుసునా? ఇప్పుడు ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తావు తెలుసునా? ప్రియ సంగమా, మన ఆలోచన చేద్దాం. ఏం చేస్తావు తెలుసా? నువ్వు నిజంగా వాక్యం చదివితే, నువ్వు నిజంగా దేవుడి మాటలు వింటే, నీ చెవిని పెడితే, వాక్యాన్ని నీ మనసులో పెట్టుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఆ వాక్యాన్ని, లేఖనాలు పరిశీలన చేస్తావు. అంటే ఈ వాక్యాన్ని చదువుతావు. ఈ వాక్యము ఈ విధంగా ఉన్నదా, ఇందులో ఎంత మర్మం ఉన్నదా, ఈ యొక్క మాటలో ఎంత ఆంతర్యం ఉన్నదా అని ఆలోచన పడతావు. అంటే లేఖనాలు తిరిగేస్తావు. అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవడం ప్రారంభిస్తావు. ఎందుకని? వాక్యం నీ హృదయంలో ఉంది, భద్రపరుచుకున్నావు కాబట్టి పరిశీలన చేస్తావు. వాక్యాన్ని, గ్రంథాన్ని తెలుస్తావు, వాక్యాన్ని చదువుతావు. ఈ యొక్క అధ్యాయం మీద ఉందా, దేవుడు ఈ విధంగా మాట్లాడా, భక్తులు ఈ విధంగా మాట్లాడారా, ఈ కార్యం జరిగిందా, ఎక్కడ జరిగింది అని నువ్వేం చేస్తావు తెలుసా? లేఖనాలు తిరగవేస్తావు. ఏం చేస్తావు? లేఖనాలు తిరగవేస్తావు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు భద్రపరుచుకుంటావో హృదయంలో, వాక్యాన్ని సాత్వికతో పూర్తిగా నువ్వు అంగీకరిస్తావు. ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? సాధన చేస్తావు. ప్రతిరోజు ఏం చేస్తావు? సాధన. అంటే ప్రతిరోజు ఏం చేస్తావు? నువ్వు వాక్యం చదవకుండా ఉండలేవు. ఇంకా బైబిల్ గ్రంథం తెరవకుండా ఉండలేవు. ఆశ పుడుతుంది, నీకు ఆసక్తి కలుగుతుంది బైబిల్ గ్రంథం చదవాలని. దీనికి అంతటికి మూల కారణం ఏంటో తెలుసా? మొదటిగా నువ్వేం చేయాలి? వినాలి. వెంటనే అందుకే సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు చెవి గలవాడి వినును గాక అని మాట రాస్తాడు. ఎందుకని? మొదటి పాయింట్, నువ్వు తప్పిపోతే నీకేముంటుంది? విశ్వాసము. నువ్వు వినకుండా ఏం చేస్తావు? ఒక పని చెప్పినప్పుడు నువ్వు వినకుండా ఏ పని చేస్తావు? వింటేనే కదా పని చేస్తావు. వినకుండా ఎలా చేస్తావు? చేయలేము. కనుక మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మనము వినాలి శ్రద్ధగా. నువ్వేమి ఊరికినే రావట్లేదు మందిరికి, వెళ్ళి వినడానికి వస్తున్నావు. నువ్వు వినడానికి వస్తున్నావు. ప్రియ సంగమా, వెంటనే అందులో ఉంటుంది, మజా ఉంటుంది. దేవుడి యొక్క మాటలు వెంటనే నువ్వు బలపడతావు. దేవుడి మాటలు వెంటనే నువ్వు స్థిరపడతావు. నువ్వు జీవితంలో ఖచ్చితంగా నువ్వు స్థిరత్వం అనేది ఉంటుంది. మొదటి పెట్టే నువ్వు వినకపోతే పరిస్థితి ఏంటి అంటే మనం ఎలా ఉంటామంటే ఇంకా నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతాం.
నువ్వు ఎందుకు వస్తున్నావో తెలియదు, ఏం వింటున్నావో తెలియదు, ఏం చెప్పారో తెలియదు. ఎవరిని అడిగితే తెలవగలేస్తాం. నీతోటి క్రైస్తవులు ఒకవేళ విశ్వాసులు ఈ రోజు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు దేవుని మాట్లాడితే నువ్వు ఎలా సమాధానం చెప్తావు? ఏమని సమాధానం చెప్తావు? ఈ రోజు దేవుని వాక్యం ఏమిటి, ఏం చెప్పారు సేవకులు అని నిన్ను ఇతరులు అడిగితే నువ్వేం చెప్తావు? అంటే చెప్పకపోతే ఏంటి పరిస్థితి? నీవు వినలేదని. వినకపోతే నీకు విశ్వాసం ఎలా పడుతుంది? వాక్యం నువ్వు ఎలా మనసులో దాచుకుంటావు? వాక్యం వినకపోతే నువ్వు ఎలా హృదయంలో భద్రపరుచుకుంటావు? భద్రపరుచుకున్న వాక్యం నువ్వు ఎలా నువ్వు శాశ్వతం చేసుకుంటావు, అంగీకరిస్తావు, ఎలా సాధన చేస్తావు? ఇవన్నీ చేయకపోతే ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయవు. ఇది గుర్తుపెట్టుకో, నువ్వు అస్సలు ప్రార్థన చేయవు. ఎందుకంటే నువ్వు వింటలేదు కదా, వాక్యాన్ని వినలేదు కదా, సరైన రీతిగా నువ్వు వినడం లేదు కదా, మనసు పెడతలేదు కదా, నీ హృదయంలో దాన్ని భద్రపరచుకోవట్లేదు కదా, నీ మనసును అంగీకరించట్లేదు కదా. ఎలా ప్రార్థన చేస్తావు? ఏమని ప్రార్థన చేస్తావు? అందుకే ఇక్కడ అంటున్నాడు, వారికి చెప్పాను వారు వినడం లేదు. భక్తుడు చెప్తున్నాడు ఇర్మియా, వారు చెప్తున్నారు వినడం లేదు, నీ వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. మనం ఏదో అనుకుంటాం, మనం ఎవరు ఏదో చేస్తున్నారు, దేవుని అంగీకరించట్లేదు అంటున్నాడు. నీవే చేస్తున్నావు, మనమేం చేస్తున్నాం? నువ్వు మొదట పెట్టే తప్పిపోతున్నావు కదా, మొదట అడిగే తప్పిపోతున్నావు కదా, దేవుడి మాట వినడం లేదు కదా. మన పెద్దవారు ఏమంటారు? మాట వినకపోతే నువ్వు పాడైపోతావు, నీ జీవితం పాడైపోతుంది అంటారు కదా. వింటే నువ్వు బాగుపడతావు. ఈ రెండు మాటలు మనం వింటాం, నువ్వు బాగుపడతావు. పెద్దవారు చెప్పిన మాటలు వింటే, వినకపోతే నువ్వు పాడైపోతావు అని రెండు మాటలు మనం వింటాం. మరి దేవుడి మాటలు, నీ జీవాన్ని పోగొట్టుకుంటావు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. వినకపోతే దేవుడి మాటలు నీ హృదయంలో భద్రపరచుకోకపోతే నువ్వు పాడైపోతావు. నీకు ఎవరు వస్తుంది పరలోక రాజ్యం? ఊరికి వచ్చేస్తుందా? మనకి ఊరికి వచ్చేస్తుందా? అందుకే ఒక నపస్సు ఎవరికి పిలుపు ఒకరికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎవరికి? నపుంసకుడు. తను వాక్యం చదువుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వాక్యం చదువుతుంటే అర్థం కావట్లేదు కదా. ఎవరైనా వచ్చి నాకు చెప్తే బాగుండు అన్నాడు. నాకు ఏం కలిగింది ఆశ? ఎవరైనా చెప్తే నేను వింటాను. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా భక్తులు వచ్చి నాకు చెప్తే నేను వింటాను అన్నాడు. నిజంగా దేవుడు పంపించాడు ఆత్మ ద్వారా. పిలుపు వచ్చాడు, యెషయా గ్రంథం గురించి వివరించాడు, ఆ వాక్యాన్ని పట్టుకున్నాడు, అంగీకరించాడు, మనసును పెట్టుకున్నాడు, జాగ్రత్తగా విన్నాడు. నాకు ఏం కావాలన్నాడు? ఏమని అడిగాడండి పిలుపుని? ఇదిగోండి అన్నాడు. ఏం కావాలన్నాడు? నీకేమైనా అభ్యంతరమా నాకు బాప్తిస్మం ఇవ్వడానికి అన్నాడు. అంటే వాక్యం ఎలా అంగీకరించాడంటే చెప్పండి. అంటే మొదటిగా యెషయా గ్రంథం మాటలు విన్నాడు, దేవుడి మాటలు మనసును పెట్టుకున్నాడు, హృదయాన్ని భద్రపరుచుకున్నాడు, ఖచ్చితంగా దేవుడి మాటలు విన్నాడు. వెంటనే తన హృదయం తెచ్చుకుంది. ఇదిగో నీకేమైనా అభ్యంతరమా నాకు బాప్తిస్మం ఇవ్వడానికి అన్నాడు. రెండే మాట. ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథం వెళ్దాం. 119వ కీర్తన. 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనంకు వెళ్దాం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకున్నాను అంటే ఇక్కడ ఆలోచించేద్దాం. వాక్యము హృదయంలో ఉంటే పాపం చేయడు అని అర్థం. మరలా మొదటికి వస్తాను. నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే ఏంటి దానికి అర్థం? దానికి అర్థం ఏంటంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము నేను ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఆలోచించేద్దాం. మళ్ళా మొదటికి వద్దాం.
వాక్యం నీ హృదయంలో ఉండాలంటే చెప్పండి, మొదటి ఏం చేయాలి? నీ హృదయంలో వాక్యం ఉండాలంటే, నీ మనసును పెట్టుకోవాలంటే మొదటిగా ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విన్నప్పుడే నీ మనసులోకి వస్తుంది. నీ మనసులోకి వచ్చిన తర్వాత నీ హృదయంలోకి వస్తుంది. నీ హృదయంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయవు? ఇప్పుడే చదివావు కదా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నేను పాపమును ఉంచుకున్నాను, పాపము చెయ్యను. అంటే హృదయం ఏముందండి? ఇప్పుడు హృదయం ఏముంది? వాక్యం ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? వినాలి. వినకపోతే నీకు ఎందుకు వచ్చినట్టు? నువ్వు వాక్యం వినకపోతే ఎందుకు వచ్చినట్టు? నిర్లక్ష్యంగా ఉంటే, అశ్రద్ధగా ఉంటే, వాక్యం చెప్పు దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగేంటావు? అందరితో ఒకటే. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, చెవికి నా మాట ఆలకించుము, వినుము. దేవుడైన యెహోవైన దేవుడు ఇశ్రాయేలు వినుము. మొదటి మాట వినండి, దేవుడి మాట. మీరు వింటే బ్రతుకుతారు. మీరు వింటే బ్రతుకుతారు. ఏదో వచ్చాము ఏదో వెళ్ళిపోయామని కాదు. నీవు పరిశీలన చేయాలి, లేఖనాల పరిశీలన చేయాలి. ఇది జీవ గ్రంథం నా కొరకు ఇచ్చాడు దేవుడు. నేను ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో దేవుడు నాకు గ్రంథాన్ని ఇచ్చాడు. నువ్వు పరిశీలన చేయాలి. ఏదో సంఖ్యలో పెట్టడం కాదు, చదవాలి బైబిల్ గ్రంథం. ఏదో బైబిల్ గ్రంథం నీ క్రైస్తవులు అని ఎదురువాడు చెప్పుకోవడానిక, ఎదురువాడు చెప్పుకోవడానిక చదవాలి. ఎందుకు ఇచ్చాడు నీకు బైబిల్ గ్రంథము? అందుకే మొదట నువ్వేం చేయాలో తెలుసా? వాక్యాన్ని వినాలి. వెంటనే నువ్వు చదవగలవు, అప్పుడే చదువుతావు, అప్పుడే వాక్యాన్ని మనసులో పెట్టుకుంటావు, నీ హృదయంలో దాచుకుంటావు. అప్పుడే ఏ పాపము చేయవు, ఏ పాపము చేయవు. అందుకే అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తే ఒక సంఘం అంట పరిశీలన చేసిందట. సేవకులు చెప్పింది నిజమైన వాక్యము ఆ గ్రంథంలో ఉందా, ఆ వచనంలో ఉందా అని తేరి చూసేవారట, తెరచి చూసేవారట గ్రంథము. ఎందుకని? దేవుడి మాట విన్నారు కాబట్టి. అందుకే దేవుడు అంటే నా మాట వింటే మీరు బ్రతుకుతారు. ఎక్కడి చెక్కలు వెళ్ళింది? నువ్వు వినకపోతే పరిస్థితి ఏంటి? నువ్వు మధ్యలోకి వస్తే నీకు ఎలా అర్థమవుతుంది? నువ్వు మొదటి పెట్టి ఎక్కకపోతే మధ్యలో నువ్వు ఎలా ఎక్కుతావు? నువ్వు మధ్యలో వస్తే నువ్వు పరలోక రాజ్యానికి ఎలా చేరుతావు? మొదటి నువ్వు వినాలి కదా, వింటేనే కదా దేవుడు మార్గం చూపిస్తాడు. నేనే మార్గం అంటాడు, నేనే సత్యం అంటాడు, నేనే జీవం అంటాడు. నువ్వు వినాలి కదా ఈ మాట. వినకుండా నువ్వు ఇన్స్టెంట్ అనుకుంటున్నావా వెళ్ళిపోవడానికి? అప్పటికప్పుడు వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? లేదు, దేవుడి మాట వినాలి. వినాలి, నువ్వు అంగీకరించాలి, సాత్వికంతో పూర్తిగా అంగీకరించాలి. నీ మనసులో ఉంచుకోవాలి, నీ హృదయంలో ఉంచుకోవాలి. వాక్యం ద్వారా నువ్వు నడిపించబడతావు. హల్లెలూయా. ఇంకేంటి మాటలు చూద్దాం. యాకోబు పత్రిక వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ అధ్యాయం చదువుతాం. అందుచేత సమస్తము కల్మషములు విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దుష్టత్వం మనలో ఉంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అంగీకరించాలి, గౌరవించాలి, పూర్తిగా సంపూర్తిగా మనస్సు పెట్టి జాగ్రత్తగా ఉండాలి. సాత్వికంగా నెమ్మది ఉండాలి. వాక్యం చెబుతున్నారంటే నువ్వు చాలా శ్రద్ధగా వినాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు, గత వారమంతా నన్ను కాపాడాడు, దేవుడి దినాన్ని మాట్లాడబోతున్నాడు. చాలా భక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి,
భయము కలిగి ఉండాలి. సాత్వికంతో వినాలంట వాక్యాన్ని. అప్పుడంట దుష్టత్వం అనేది మనలోంచి పారిపోతుంది. ఏది కూడా వాక్యము నీవు చదివినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, విన్నప్పుడు, దాని ప్రకారం నడుచుకున్నప్పుడు నీకేంటి భయం? ఎవరు నీకు వ్యతిరేకులు? ఎవరు నీకు విరోధి? ఎవరు నీ పనులు ఆటంకపరుస్తారు? వాక్యం ఉంది కదా, ఖడ్గం పట్టుకొని దేవుడు ఉన్నాడు కదా నీ ముందుట, నీ ఎదురుగా, నీ వెనక యుద్ధం చేయడానికి దేవుడు. ఇవన్నీ వాక్యం నీలో లేనప్పుడు రా ప్రభు నాకు తోడుగా, నాకు సహాయం చేయబడమంట. ఎలా? అవసరాన్ని పెట్టా, నీ అవసరాన్ని పెట్టా కాదు కదా. చదువు 22 కూడా చదువు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారే ఉండు. మరలా చదువు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారే ఉండు. వింటున్నారు, మీరు అనుకుంటున్నారు పర్వాలేదు సర్దుకుంటున్నారు, పర్వాలేదు అనుకుంటున్నారు. ఏంటో తెలుసా? వాక్యం వినకపోతే నువ్వంట మోసపోతావు. మోసపోతే నువ్వే. ఎవరు ఏదో చెప్పుకుంటున్నారో, ఎవరు ఏదో అనుకుంటున్నారు కాదు, మోసపోయేది నీవే. వినకపోతే, వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వినకపోతే నీవే మోసపోతావు. అది ఏ విషయమో నీకే తెలుసు. అది నీకే తెలుసు. ఏ విషయంలో నువ్వు మోసపోతున్నావో అది నీకే తెలుసు. అందుచేత వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు, పలుకబడుతున్నప్పుడు వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి, వినాలి, అంగీకరించాలి, మనసులో పెంచుకోవాలి, భద్రపరచుకోవాలి, హృదయంలో దాచుకోవాలి. దాని ప్రకారం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన పరివర్తనగా మారిపోతుంది. హల్లెలూయా. వాక్యము ఖడ్గం పట్టుకుని ఉన్నటువంటి నీవు దాని సాత్వికతను నువ్వు అంగీకరించాలి. ప్రియ సంగమా, ఇవన్నీ చూసుకుంటే మనకి ఇంకొకటి సామెతల గ్రంథం కూడా చూద్దాం. మళ్ళా సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం. నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీకు, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. చాలు. చూసారా ఎంత భద్రం చేసుకోవాలి? ఏ విషయంలో భద్రం చేసుకుంటావు? చాలా భద్రంగా ఉన్న ఒక విషయంలో, కానీ వాక్యము చాలా భద్రంగా చూసుకోవచ్చు. కనుక ప్రియ సంగమా, చివరి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? వాక్యాన్ని ఖచ్చితంగా విని తీరవలసిందే. వాక్యాన్ని వినాలి. వినకుండా ఏదో చేయాలనుకుంటే అది నీ యొక్క అస్మత. అందుకే దేవుని మాట వినాలి, 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 వినాలి. వెంటనే నువ్వు బ్రతుకుతావు, వింటేనే దాని ప్రకారం నడుచుకుంటావు. చివరిగా 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. నిజముగా ఎవరైనా భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, క్రమశిక్షణ కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగిన వారు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం చదివిన వారు బాగా గుర్తుపెట్టుకోండి, వాక్యము అనుదినము వాక్యం చదివిన వారు చదివిన ప్రకారం నీ నోరు చెప్తుంది. నీ నోరు చెప్తుంది ఏంటో తెలుసా? నువ్వు నిజంగా చదివితే నువ్వు అసలు నీ నోట బూతులు రావు. ఎంత మర్యాదగా మాట్లాడుతుందో తెలుసా? నిజంగా వాక్యం చదివిన వారు నీ నోరే పలుకుతుంది, నీ నోరే చెబుతుంది. నువ్వు వేచుకోవాలి, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అక్కడే అర్థమైపోతుంది. బూతులు మాట్లాడతావు, లోకానికి సంబంధించిన మాటలు మాట్లాడతావు, ఒకరు ఇమిటేట్ చేస్తావు, ఒకరిలా ఉండాలనుకుంటావు, ఒకరు ధైర్యంగా చెప్తావు. కానీ వాక్యం చదివితే అలా ఉండాలి. గ్రంథాన్ని ప్రతిరోజు చదివితే అలా మాట్లాడరు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చదవకపోతే నీ నోరే చెప్పేస్తుంది, నువ్వు పలుకుతావు. ఆ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఎప్పుడు చూసిన ఎచకారమా, హేళన,
ఇవే మాటలు నీ నోట వస్తాయి, బూతులు వస్తాయి, ఎదుటి వారిని హేళన మాటలు వస్తాయి, పనికిరాని మాటలు వస్తాయి. ఏంటో తెలుసా? వాక్యం చదవు కాబట్టి, గ్రంథాన్ని చదవు కాబట్టి, దేవుని వాక్యం చదవు కాబట్టి నీ నోటన పలుకుతావు ఖచ్చితంగా. ఇక రెండవది, నిజంగా వాక్యాన్ని నీ మనసులో మొదలు పెట్టుకుంటే నీ జీవితం కనబడుతుంది. నీ జీవితం కనబడుతుంది. నువ్వు దేవుని వాక్యం విని వాటిని భద్రపరుచుకొని మనసులో పెంచుకొని దాని ప్రకారం నడిచినప్పుడు, ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు నీ జీవితం ఏంటో బయటపడుతుంది. చాలా నీ ప్రవర్తన ఏంటో కనబడిపోతుంది, నీ జీవితమే కనబడిపోతుంది. నిజంగా వాక్యం పెట్టుకుంటే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నీ జీవితాన్ని చూసి ఇతరులు సంతోషిస్తారు దేవుని బట్టి. వీరి జీవితం అంటే అవును, వీరి వాక్యంలో కట్టబడిన కుటుంబము, వీరి వాక్యంలో నడుస్తున్న కుటుంబము. నీ జీవితమే చెప్పేస్తుంది సాక్ష్యం. అంటే ఇదంతా మనం ఆలోచన చేస్తే మొదటిగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని వాక్యము అంగీకరించాలి, వినాలి, అంగీకరించాలి, వినాలి, 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 వినాలి. ఎందుకు తెలుసా? ఒకప్పుడు మేము దీనస్థితిలో ఉన్నప్పుడు, ఒకవేళ అటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు, అనారోగ్యమైన పరిస్థితి వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? ఆదరణ కలిగిన మాటలు దేవుని వాటిని వినాలి అనిపిస్తుంది. నీకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నాకు ఓదార్పు మాటలు కావాలి, ఆదరణ మాటలు కావాలి అని చాలా మంది ఆలోచన కలిగి ఉంటారు. అయ్యో, నీ దేవుని మాటలు వినాలి, దేవుని మాటల వల్ల నాకు ఆదరణ కలుగుతుంది, నాకు ధైర్యం కలుగుతుంది, నాకు ధైర్యం వస్తుంది, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అదే నీ అనుదిన జీవితంలో ప్రతి దినం కూడా ఇదే మాటను పలిగితే ఎంత బాగుంటుందని మన జీవితం. నా దేవుడు నాకున్నాడు, నన్ను ఆదరణ పరిచే దేవుడు, నాకు ఆదరణ ఇచ్చే దేవుడు, బహు ధైర్యం ఇచ్చే దేవుడు నాకున్నాడని ప్రతిరోజు నీవు వాక్యాన్ని చదివి దేవుని మాటలు విన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది? ఈ రెండు చేయకపోతే అర్థమైపోతుంది. నీ నోరే చెబుతుంది నువ్వు వాక్యం చదువుతున్నావా, గ్రంథాన్ని చదువుతున్నావా లేదా నీకు. నీ జీవితమే చెప్పేస్తుంది. నీ వాక్యం, నీ దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా, నీ మనసులో ఉందా, నీ జీవితమే మన బ్రతికే చెప్పేస్తుంది. మనుషులే చెప్తారు, వాక్యం వినకపోతే అన్ని కష్టాలు పడవలసి వస్తుంది, నష్టాలు అనుభవించి వస్తుంది. విను దేవుని మాట, విను దేవుని మాట, నీకు విజయం వస్తుంది. విను, ఘన విజయం వస్తుంది. దేవుడు తప్పక నీకు తోడుగా వచ్చాడు, సహాయం చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకు తెలిసిన వాక్యం వింటున్నావు, మనసులు పెట్టుకున్నావు, హృదయాన్ని భద్రపరుచుకున్నావు, సాక్షిని అంగీకరించావు, వాటి ప్రకారం నడుచుకుని నీ ప్రవర్తన మార్చుకుని పరివర్తన చెందిన వారిగా మనం దేవుని బిడ్డలుగా ఉంటాము. హల్లెలూయా. అందుకే మీ సంగమా దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఊరికి నేను చెబుతామా? ఈ గ్రంథం వచ్చిందంటే మనం వినడానికే కదా, వినడానికే కదా. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, పత్రికలో ఉంటుంది. అయ్యా మీరు వింటారు, మా వింటారే కానీ మీరు చెవులేంటి మన్నమైపోయినాయి, కొవ్వు పెట్టింది నాయన. ఫ్యాక్ట్ ఏం పెట్టింది? కొవ్వు పెట్టింది నాయన. వినవు నాయన, వింటారు నాయన, అలాగే ముక్తారు నాయన. మనం వీరికి వెళ్తాను ఆయన, మనసులోకి వెళ్తుంది, హృదయంలోకి వెళ్తాను ఆయన. ఏంటి నాయన వీరికి వచ్చి నేను ఎలా సాక్షి చెప్పడం తండ్రి? వింటారంతే, మనసు ఇక్కడ ఉంటుందండి. ఎక్కడ ఉంటారు? మనసు ఇక్కడ ఉంటుంది, చెవులు ఎక్కడ ఉంటాయి? వింటారు నాయన. వారి చెవులు మందం అయిపోయినాయి నాయన. అందుచేత మనం దేవుని మాట చాలా జాగ్రత్తగా వినాలి. మొదట నేర్చుకోవాల్సింది ఏంటి? మన దేవుని మాట వినాలి, వినాలి. వినకుండా నువ్వేం చేస్తావు? వింటేనే కదా నువ్వు బయలుదేరతావు, వింటేనే కదా ఒక పని చేయడానికి ప్రయత్నిస్తావు, వింటేనే కదా నీ ప్రయాణం సాగుతుంది. ఒక గమ్యం లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒక స్థలానికి వెళ్ళాలంటే చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళావు? ప్రతిది వినాలి,
బహు జాగ్రత్తగా వినాలి, పాటించాలి, అది జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఉండాలి, మనసు పెట్టాలి, హృదయం దాచుకోవాలి. అప్పుడే నువ్వు నీ ప్రవర్తన మారుతుంది, అద్భుతంగా నీ జీవితం ఉంటుంది. కనుక ప్రతిరోజు మనం గ్రంథాన్ని చదువుతాం, చక్కగా దేవుడి మాటలు చక్కగా విందాం, చెవి పెడదాం. మనం అంటే మనం వింటే బ్రతుకుతాం. ప్రియ సంగమా, మరి మనం ఇన్ని చేయకుండా నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దేవుడి దగ్గర నుంచి? ఎలా ఏం ఆశిస్తున్నావు? నువ్వు వినకుండా ఏం కోరుకుంటున్నావు? దేవుని మాటలు విను, అప్పుడు సంపత్తిగా మాట్లాడు, అప్పుడు దేవుడు అడుగు, ప్రభా నాకు ఇది కొద్దువా, ఇది ఉందయ్యా, ఈ సమస్య ఉందయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇదయ్యా, ఇలాగ ఉందయ్యా అని ప్రార్థించు. దేవుడు ఎందుకేమో వింటాడు. ఎందుకు తెలుసా? నీ హృదయంలో దేవుని వాక్యము ఉంది కాబట్టి, నీ మనసులో దేవుని వాక్యం ఉంది కాబట్టి, నువ్వు చక్కగా దేవుని మాటలు వింటున్నావు కాబట్టి, అనుదినము గ్రంథము చదువుతున్నావు కాబట్టి ఖచ్చితంగా వింటాడు దేవుడు. అందుచేత మనం జాగ్రత్తగా విందాం. దేవుని మాటలు విన్నప్పుడు మాకు జాగ్రత్తగా వాటిని అంగీకరిద్దాం, ప్రేమపూర్వకంగా సాత్వికంతో అంగీకరిద్దాం, పరిశీలన చేద్దాం. అవునా తండ్రి, నిజమైందంటే నీ వాక్యం గొప్పదయ్యా, నీ వాక్యం గొప్పదయ్యా, నాకు విచారిస్తుందయ్యా, నాకు తోడుగా ఉంటుందయ్యా. నేను వినకపోతే నేను ఎలా బ్రతుకుతాను? అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించిందని ఎందుకంటున్నా మాట. భక్తుడు ఎందుకు సెలవిస్తున్నాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించిందంటే నువ్వు హృదయలో పెట్టుకోకుండా నువ్వు బ్రతికిపోతావా? నువ్వు అంగీకరించుకుంటే బ్రతికిపోతావా? పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావా? వెళ్ళం. నీ వాక్యం నా పాదములకు దీపం, అది వెలుగు, నాకు త్రోవ చూపుతుందంటే అర్థం ఏంటి? వాక్యం ఉంటేనే అన్ని చూపిస్తాను దేవుడు నీకు. వెలుగు, నీనే వెలుగు అంటున్నాడు దేవుడు. వాక్యం లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? కనుక మనము క్రమశిక్షణ కలిగి ఉంటాం. దేవుడి మాటలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ చెవి వినో, చక్కగా వాటిని అశ్రద్ధ చేసావా, నిర్లక్ష్యంగా ఉంచావా, తృణీకరించావంటే జాగ్రత్త, జాగ్రత్త. దానికి ఫలితం నీవే అనుభవించాలి, నీవే అనుభవించాలి. అందుకే యాకోబు పత్రిక మనం చదివాము. ఎవరైతే వాక్యాన్ని నిర్లక్ష్యంగా ఉంటారో నీకు నీవే మోసపోతావు. ఎవరు కదా అనుకుంటున్నావు, నీకు నీవే మోసపుచ్చుకుంటున్నావు. మనకు ఆ పరిస్థితి వద్దు, అటువంటి స్థితి మనకు వద్దు. దేవునికి లోబడిపోతాం, దేవుని పాదాల మీద పడిపోతాం, దేవుని సన్నిధిలో మనం సంతోషంగా ఉందాం, దేవుని మందిరంలో మనం ఆనందంగా ఉందాం. మన కుటుంబం మనము కూడా సంతోషంగా ఉండాలంటే మొదటిగా నువ్వేం చేస్తే దేవుని మాట విను. నీ కుటుంబం కట్టబడుతుంది, నీ జీవితం కట్టబడుతుంది, నీ కుటుంబంలో అద్భుతాలు చూస్తాం, నీ కుటుంబంలో నిజమైన సంతోషం పొందుకుంటాం, నిజమైన ఆనందం పొందుకుంటాం, క్రీస్తు ప్రేమను పొందుకుంటాం, కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఇవన్నీ మొదటి నువ్వు చేయవలసింది. నీవు ఖచ్చితంగా దేవుని మాట విని తీరవలసిందే. వర్షం వాటిని దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసు, ఘనుడమైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకించిన ఆయన నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రోజు నాకు కొన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు వందనాలు దేవా. అయ్యా, మొదటిగా నీ మాటలు వినమని సెలవిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ప్రభు హెచ్చరించినందుకు నీకు వందనాలు. అయ్యా, నీ కత్తి విని తిరిగినప్పుడే మేము బ్రతుకుతాం తండ్రి. నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. దయతలించండి, కరుణించండి, మా పట్ల కృప చూపించండి మా తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా, ప్రేమపూర్వకంగా నీ వాక్యాన్ని అంగీకరిస్తాం తండ్రి. మా హృదయంలో దాచుకుంటాం తండ్రి. నెమరు వేసుకుంటూ, తల పోసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు. నీ నాయన మా మనస్సులో నీ వాక్యాన్ని ఉంచుకుంటాం తండ్రి. అయ్యా, సంఘ ప్రభ ఒక మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాం తండ్రి. అతి భాగ్యం మా ప్రియులందరికీ మాకు దయచేయండి ప్రభా. ఇచ్చిన సమయాన్ని ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడి దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇప్పుడు